రెండవది ఏంటంటే గత అనుభవం ఏంటంటే ఈ పారిశ్రామికవేత్తలందరూ ఎంఓయూలు చేసుకోవడం, మాకు ఇంత భూమి కావాలి అంత భూమి కావాలని చెప్పి ప్రభుత్వం తీసుకోవడం, ప్రభుత్వం చాలా చౌకగా వాళ్ళకి ఇచ్చేయడం, ఆ రకంగా ఆ భూములు కింద పెట్టుకొని వ్యాపారాలు చేసుకోవడానికి, లోన్లు తీసుకోవడానికి వీళ్ళందరూ దుర్వినియోగం చేయడం అనేది గతంలో జరిగింది. ఇప్పుడు అది జరగదని గ్యారంటీ ఏమిటో చంద్రబాబు గారు, లోకేష్ గారు చెప్పాలి. ఎందుకంటే వీరి హయాంలో కూడా ఇట్లాంటి గతంలో కాంగ్రెస్ హయామే కాదు, వీడి హయాంలో కూడా గతంలో ఇటువంటివి జరిగినాయి. వాస్తవంగా ఆ భూములు వేల ఎకరాల్లో ఈరోజు ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి. వాటిని స్వాధీనం చేసుకుని వాటిలో అభివృద్ధి చేయొచ్చు. అవి వాళ్ళకు వదిలేసి ఇప్పుడు కొత్తగా భూములు ప్రజల నుంచి, రైతుల నుంచి తీసుకుని వాళ్ళకి ఇచ్చిన దానివలన రైతులు నోళ్ళు కొట్టడం, పొట్టలు కొట్టడం తప్ప కొత్తగా వచ్చేదేం లేదు. ఇక చివరి మేము చెప్పినట్టే గతంలో కూడా ఒక 100 రూపాయలకి పెట్టుబడులకి సంతకాలు జరిగితే ఒక 15 రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు కూడా ఆ 15 రూపాయలు 20 రూపాయలు రావచ్చు. కానీ ఇప్పుడు ప్రపంచ పరిస్థితులు కూడా దానికి అనుగుణంగా లేవు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది ఏంటంటే మన దేశంలో ఉండే పెట్టుబడులు బయటికి పోతున్నాయి తప్ప ఈ దేశంలోకి విదేశీ పెట్టుబడులు తక్కువ వస్తున్నాయి. ఇది గత 2 సంవత్సరాల నుంచి ఎక్కువైంది. ఎక్కువైన దానికి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కారణమని మేమేం చెప్పడం లేదు. కానీ ప్రపంచ ఆర్థిక పరిస్థితులన్నీ అలా ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో మనం అవసరానికి మించి ఓదరగొడితే అది ప్రజలకి మంచిది కాదు, నిజాయితీకి మంచిది కాదు అనేది మేము చెప్పేది.